పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ఆరుద్ర నక్షత్రము పరమశివుడి నక్షత్రంగా అభివర్ణిస్తూ ఉంటుంది శాస్త్రం కదా సార్. కొన్ని నక్షత్రాలు చెప్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడికి కృతికా నక్షత్రం రిలేట్ అయ్యి ఉంది అని చెప్పి, అంత ఆయన విశాఖ నక్షత్రంలో పుట్టినప్పటికీ కృతికా నక్షత్రంతో రిలేట్ అయ్యి ఉంది అని చెప్తారు. ఇట్లా నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఈ ఆరుద్ర సోమవారం నాడు వచ్చినప్పుడు చాలా పవిత్రమైనటువంటి రోజుగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. అయితే మార్గశీర్ష మాసంలో ఆరుద్ర నక్షత్రానికి మాత్రం విశేషంగా ఆ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ఆరాధన చేస్తారు కదా సార్. అయితే ఈ ఆషాఢ మాసంలో కూడా రేపు 10వ తారీఖు సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కూడి వస్తోంది. సాయంత్రం ప్రదోష సమయంలో త్రయోదశి ప్రదోష సోమ ప్రదోష వ్రతం కూడా ఉంది. మరి ఈ రోజున ఏమైనా వినియోగించుకోవచ్చా మన వాళ్ళు, చెప్తారా? తప్పకుండా. ఎందుకంటే శివుడు అంటే మీకు తెలుసు, నాకు ఎంత అభిమానం ఉంటుంది. మీకు బోల్డ్ అంత ఇష్టం కదా. మీకు ఎన్ని ప్రాణాలు? బోల్డ్ ప్రాణాలు మీకు. సో అంటే మన పంచ ప్రాణాలన్నీ ఆయన మీద పెట్టుకుంటే ఆయన మన ప్రాణాలన్నీ సురక్షితంగా ఉంచటం అనేది మరి ఆయన. సో అందుకని అంతా ఆయన చేతిలో ఉంది, జగత్ అంతా కూడా. కరెక్ట్. సో అందుకని జగత్తుకి మేలు చేసే విధానంలో అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరంటే ఇప్పుడు ఏదైనా సరే మంగళవారం నాడు అనుకోకుండా కృతికా నక్షత్రం వచ్చిన, లేదా విశాఖ నక్షత్రం వచ్చిన, మరి ఏదైనా సరే బుధవారం కానీ శనివారం కానీ రోహిణి నక్షత్రం లేదా శ్రవణ నక్షత్రం, అంటే రోహిణి కృష్ణుడని, శ్రవణం వెంకటేశ్వరమని, అవును, ఇలా మనకి రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఏదైనప్పటికీ కూడా ఆరుద్ర అనే దాంట్లో కూడా కొద్దిగా 1-2 గ్రంథాల్లో మాత్రం శివుడిది పుష్యమి నక్షత్రంగా కూడా పేర్కొన్నాయి. సో కానీ మామూలుగా అయితే మనకి ఎక్కువ మంది చెప్పింది, ఉదాహరించింది అయితే కనుక శివుడు నక్షత్రం అనేది ఆరుద్ర అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మార్గశిర మాసంలోనే ఆరుద్ర నక్షత్రం రోజు ఆయన ఆవిర్భవించాడని, తర్వాత ఈ విష్ణుమూర్తికి బ్రహ్మకి సాక్షాత్కరించిన అగ్నిలింగం కూడా ఆరుద్ర నాడని అని చెప్పి భావించడం అనేది ఎక్కువ జరగటం అనేది అయింది. ఆరుద్రోత్సవం చేస్తారు. ఆరుద్రోత్సవం అనేది అక్కడ చిదంబరంలో నటరాజ స్వామిది చేస్తారు. చాలా అద్భుతంగా చేయటం అనేది. తిరువన్నామలలో కూడా బాగా చేస్తారు కదా సార్. కానీ మనకి బాగా ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనేది చిదంబరం బట్టి అలా అలా మనకి పాకడం అనేది జరిగింది. కానీ ఏదైనప్పటికీ ఆరుద్ర అనేది ఇవాళ అంటే పెద్ద దేవాలయాలే కాదు, చిన్న చిన్న శివాలయాలన్నింటిలో కూడా ఈ ఆరుద్రోత్సవం అనేది కన్నుల పండుగగా చేయటం అనేది ఉంటుంది. అయితే మీరు మొదట్లో చెప్పినట్టు ఆ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర సోమవారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ వస్తే అది చాలా విశిష్టమైనది. ఈ కాంబినేషన్స్ లో ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారో 2 సార్లు, 100 ఏళ్ళకి ఒకసారి వచ్చింది, 200 ఏళ్ళకి ఒకసారి వచ్చింది అని అంటే అంటారు. కానీ అది అంతే కాదు. మొన్న లాస్ట్ సోమవారం కూడా వచ్చింది, అప్పుడు కూడా ఆరుద్ర సోమవారమే వచ్చింది, అప్పుడు కూడా త్రయోదశే వచ్చింది కదా. వస్తూనే ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే ఇలా మనకి ఏకాదశుల్లో కూడా కొన్ని ప్రత్యేకతలు శనివారం రావటం ఇలాంటివి ఎలాగైతే ఉంటాయి. ఒక్కోసారి మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే అప్పుడప్పుడు మనం ఇలా మేలు కలుపుతూ ఉంటాం. సో అది పైగా లేదు ఆ టైంలో పాపం అనుకోకుండా వాళ్ళకి ఏదో అడ్డొచ్చింది, మిస్ అయ్యాం, అయ్యో అని బాధ ఉంటుంది. ఆ బాధ పోగొట్టడానికి వాళ్ళకి ఇంకోటి ఉంది, ఇక్కడ ఇంకో రోజు వచ్చేసింది. సో అందుకని ఎలాగైనా వినియోగించుకోవటం అనేది మన విధానం. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ రోజు ఉన్న ఈ శివుడు ఆరుద్ర నక్షత్రం అది కూడా సోమవారం రావటం. సో సోమవారం అంటే కనుక మనకి తెలుసు దాని యొక్క అధిపతి చంద్రుడు అయి ఉండటం. ఆరుద్ర అనేది మళ్ళీ రాహు నక్షత్రం కదా. అయితే రాహు యొక్క అధిపతి రుద్రుట. అందుకని చెప్పి కూడా సోమవారం ఏదైతే ఆరుద్ర నక్షత్రం అనేది ఉందో ఈ 2 కాంబినేషన్లో వచ్చినప్పుడు ఎందుకని మీరు ప్రదోష వేళ అని చెప్పి ఇంకోటి చెప్పారు. అంటే ఇప్పుడు మనకి పొద్దున పూట కనుక కుదరకపోతే ఇవాళ ప్రదోష సమయంలో కూడా శివుణ్ణి ఆరాధించవచ్చు. ఓకే సార్. అంటే ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉంటుందో, పరిహారం అనేది కానీ, పూజ కానీ మనం ఇవాళ ఏదైతే తెలియజేస్తాం అది పొద్దున కుదిరిన వాళ్ళు పొద్దున చేయొచ్చు, సాయంకాలం వాళ్ళు సాయంకాలం చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు మీకు ఆరుద్ర నక్షత్రం అంటే కనుక చంద్రుడు రాహుగ్రస్తమైనట్టు జాతకం భాషలో చెప్పాలంటే. కరెక్ట్. ఎప్పుడైతే చంద్రుడు రాహు నక్షత్రంలో సంచరించినా, కేతువు నక్షత్రంలో సంచరించినా మానసికంగా ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు
బలంగా ఉండవలసిన పంచమాధిపతి ఒకటిన రాశ్యాధిపతి లగ్నాధిపతి అయినా అప్పుడు మరింత ఇబ్బందులు, వాళ్ళ యొక్క మైండ్ సెట్, ఎమోషన్స్, ఒక్కోసారి ఏమంటాం చెడు టెండెన్సీ అలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనకి చక్కగా ఈ రోజుని 2 రోజులు 2 పూటలా వినియోగించుకోవచ్చు. అంటే అర్ధనారీశ్వరుడు అనుకోండి, పగలు శివుడు అనుకుంటే రాత్రి అమ్మవారు అనుకోండి. అమ్మవారు అనుకోవచ్చు. సో అర్ధనారీశ్వర తత్వం అంతా కూడా ఈ రోజు కనపడుతోంది. సో అందుకని మనం దీన్ని చాలా చక్కగా వినియోగించుకోవచ్చు. అర్ధనారీశ్వరుని ఆరాధించే వాళ్ళకి సాధారణంగా ఈ వైవాహికంగా ఉండే బాధలు ఏవి కూడా వాళ్ళని పట్టి పీడించవు. అవునా? సో అందుకని అర్ధనారీశ్వర స్తోత్రం అందుకే చెప్తూ ఉంటారు కదా నేను సార్. చాలా మందికి అర్ధనారీశ్వర స్తోత్రం భార్య భర్తల మధ్య ఏదైనా సరే విభేదాలు ఉన్నప్పుడు సఖ్యత లోపాలు ఉమ్. ఉన్నప్పుడు. సార్ ఒక సఖ్యత వీడియో లో- చెప్పాలి సార్ మీరు. అంటే దాని గురించి ఎక్స్క్లూసివ్ గా మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. దీనికి ప్రాచుర్యం రావాలి సార్, ఎందుకంటే చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ అవును, చాలా బాగా మానసికంగా పనిచేస్తుంది. దూరంగా ఉంటున్నారు. చాలా బాగా పనిచేస్తుంది. సో అది మీరు ఎలాగో వీడియో అన్నారు కాబట్టి ఒక ఒకసారి చిన్న elaborate ఉదాహరణ గా. కూడా నేను ఇస్తాను. షూర్. సో అంటే నేను ఎక్కడ పరిహారంగా అది ఎంత బాగా ఉపయోగపడింది అనేది. వివరణాత్మకంగా ఒక వీడియో వస్తుంది, అది వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్. రైట్. అయితే మనకి ఈ రకంగా ఇప్పుడు ఈ ఇవాళ కూడా మనం చెప్పబోయే రెమెడీ ఏంటి అంటే కనుక ఇదే. అంటే వైవాహికంగా ఉండే అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఇవాళ పరిహారం ఇవ్వటం అనేది. అంటే Okay. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం అనుకోండి, లేదా పెళ్లి కానీ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, అమ్మో విసికి వేసారిపోతున్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు. అటు ఆడపిల్లలు మగపిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు అయితే మరింత ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు. అవును. కానీ ఎవరైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం కుదిరితే మరీ మంచిదే, లేకపోయినా మీకు చక్కగా మీరు చెప్పినట్టు సాయంకాలం మనకి చక్కగా ప్రదోష సమయం ఉంది, ప్రదోష వ్రతం అనేది ఉంది. 2 రకాలుగా కూడా వినియోగించబడటం అనేది ఉంటుంది. సో పైగా పొద్దున ఆరుద్ర నక్షత్రం ఉంటే మళ్ళీ అది స్త్రీ నక్షత్రం, మళ్ళీ మధ్యాహ్నం నుంచి పురుష నక్షత్రం వస్తుంది, పునర్వసు. సో అందుకని సరిపోయింది సార్. సరిపోతుంది. ఎప్పుడు కూడా 2 ఒకే సమన్వయం. ధృవాలు ఉండకూడదు కదా, ప్రకృతి ఉండాలి, వికృతి వికృతి ఉండాలి. సో అందుకని మనకి పొద్దునేమో అమ్మవారు శివుడు ఉంటే సాయంకాలం ఏమో శివుడు ఇంకో రూపంలో ఇలా ఉన్నారు. సో చాలా చక్కటి కాంబినేషన్. సో అందుకని ఈ రోజు మనం ఎలా వినియోగించుకున్నప్పటికీ కూడా చాలా మంచి జరగటం అనేది. ఏం చేయమంటారు మరి? సో ఈ రోజు అయితే కనుక చిన్న మంత్రం అయితే ఉంటుంది. మ్మ్. ఈ మంత్రాన్ని ఇవాళ రోజు నుంచి మొదలెట్టి మ్మ్. 21 రోజులు లేదా 40 రోజులు చేస్తే చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, వివాహం అయిన వాళ్ళకి సఖ్యత లోపాలు ఉంటే పోతాయి. రైట్. ఈ రెండింటికి కూడా మ్మ్. అంటే ఆ వివాహ చట్టంలో ఉన్న పరిధులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మ్మ్. లోపాలు ఏవైతే ఉన్నాయో మ్మ్. ఆ లోపాలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఈ రోజు మనకి ఈ వారం ఈ రోజు ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఏంటా మంత్రం? సో ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఓం గ్లౌం మ్మ్. గం భగవతి పార్వతీ పరమేశ్వర్యే నమః. మ్మ్. భగవతి ఉండాలి. భగవతి. ఓం గ్లౌం గం భగవతి భగవతి పార్వతీ పరమేశ్వర్యే నమః. పార్వతీ పరమేశ్వర్యై నమః. అదే ఇచ్చారు. అదే మనకి మన కొత్తాలం పీఠాధిపతి గారు ఇచ్చింది అయితే గనక గౌరీపతియే నమః అని ఇచ్చారు ఆయన. ఆ, భగవతే గౌరీపతియే నమః అన్నారు ఆయన. ఆ, ఓకే. ఇదే మంత్రాన్ని ఆయన కొద్దిగా మార్చి మ్మ్. గౌరీపతియే నమః అని అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈయనే మళ్ళీ కేవలం పెళ్లి కానీ అమ్మాయిల కోసం కూడా మనకి ఏదైతే లలిత సహస్రంలో ఉందో ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మాంగళ్యబద్ధ శోభితాయే నమః అని ఒక చిన్న శ్లోకం ఉంటుంది. ఆ. అది ఇచ్చారు ఆయన ఓకే. ఆడపిల్లలకి. ఓకే. కానీ ఇద్దరికి పెళ్లి కావడానికి ఆయన ఇచ్చిన మంత్రం ఇదే ఓం గ్లౌం గం భగవతే భగవతి గౌరీపతయే నమః అనేది ఆయన ఇచ్చింది. గౌరీ పార్వతీ పరమేశ్వర్యే నమః అనేది మరికొంతమంది ఇచ్చింది. ఇచ్చండి. సో ఏదైనా చేసుకో. ఏదైనా చేసుకోవచ్చు. Right. సేమ్ అర్థం. గౌరీపతి అంటే గౌరీపతి, గౌరీని కలిపి పతిని విడదీసి అంతే. రైట్. సో అందుకని ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఎన్నిసార్లు చేయమంటారు? సో 27 మినిమం, ఆ. మ్యాక్సిమం 108 చాలు. మ్. 108 చేసినప్పుడు ఇంకా మంచిదే. పొద్దున గానీ రాత్రి సాయంత్రం గానీ. సాయంకాలం కానీ ఇదే మంత్రాన్ని మనకి ఈ రోజు కూడా వీళ్ళు పొద్దున కొంతమందికి డ్యూటీలు ఉండి కుదరకపోతే మ్. సోమవారం కాబట్టి మ్. సాయంకాలం చేసుకోవచ్చు. మ్. ఒకవేళ పొద్దున కుదిరే వాళ్ళు పొద్దున చేసుకోవచ్చు. హ. అయితే ఇవాళ మనం ఏదైనా నైవేద్యం పెట్టాలి అంటే కనుక పెరుగు నైవేద్యం అంటే పెరుగన్నం పెడితే చాలు. దద్దోజనం. అది చాలు. చాలా చక్కటి ఫలితం ఇవ్వటం అనేది ఉంటుంది. అది మరి మిగతా రోజుల్లో కూడా ఏం పెట్టాలి అని అడిగే వాళ్ళు ఉంటారు. సో మిగతా రోజుల్లో మటుకు మీ శక్తి అనుసారం పటికి బెల్లమో ఏదైనా నివేదన చేస్తే చాలు. Right. అయితే ఇప్పుడు మనం చేస్తే 21 రోజులు అనుకోండి, లేదా 40 రోజులు అనుకోండి. ఈ 40 రోజుల్లో వచ్చే సోమవారాలు ఏవైతే ఉంటాయో అప్పుడు మాత్రం పెరుగన్నమే పెట్టండి.
మిగతా రోజుల్లో ఏదైనా. మిగతా రోజుల్లో మటుకు మీ శక్తి మేరకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోండి. దాని గురించి పెద్ద బాధపడద్దు. ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తూ ఉంటారు. ఇదే సిచ్యువేషన్స్ ఉన్నాయి, స్విచ్ వర్డ్ రూపంలో మేము చదువుకోవాలంటే ఏం చదవాలి, ఏం చెప్తారు? చాలా ఈజీ. బ్లెస్డ్ ఓ, BLESSED ED. బ్లెస్డ్. సో అప్పుడు ఆయన యొక్క అనుగ్రహంతో వీళ్ళు బ్లెస్సెస్ పొందటం అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో పెళ్ళి అనేది ఏదైతే ఉంటుందో అది మధురిమని పంచడం అనేది ఉంటుంది. బ్లెస్డ్ 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 అని అనుకుంటే బ్లెస్డ్. బ్యూటిఫుల్ సార్. సో అలా అనుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. ఇది ఎన్నిసార్లు అనుకోవాలి సార్ బ్లెస్డ్? 51. ఓకే. బ్లెస్డ్ అనేది మటుకు 51 చాలు, 108 అలా ఏం అవసరం లేదు. ఈ 41 రోజులు స్వామివారికి ఇప్పుడు మంత్రం చెప్పారు కదా, చదివేటప్పుడు ఏదైనా నియమాలు పాటించాలా? అదే నియమాలు ఏమో అవసరం లేదు. కొద్దిగా శుచిగా ఉంటే చాలు. మనం ఏమంటాం, స్నానం చేసి కొద్దిగా మంచి బట్టలు, ఏమంటాం వాటికి వీటికి వెళ్ళిన బట్టలు కాకుండా Okay. మామూలు బట్టలు ధరిస్తే చాలు. Non-veg. అదేం ఆ పూజ చేసుకునేంత వరకు కనీసం శుచిగా ఉండండి. ఆ పూజ అయ్యాక ఇంకా వాళ్ళ ధర్మం బట్టి తినండి కానీ, బట్ మరీ కఠినమైన నియమాలు అయితే ఏమీ కాదు. ఉండవు. సో ఆ రకంగా చేసుకున్నట్టయితే కనుక సరిపోతుంది. అయితే ఇక్కడ చిన్న ఇంకొద్దిగా తేలిగ్గా ఫలించడానికి మరొక సూచన. ఇదే మంత్రం ఏదైతే జపిస్తామో అవకాశం ఉంటే పసుపు కొమ్ముల మాలతో చేయండి. అప్పుడు చాలా శీఘ్రంగా ఫలిస్తుంది. 108 పసుపు కొమ్ములు అంటే 108 కాకపోతే ఇప్పుడు 27 ఉన్నాయనుకోండి, 4 సార్లు తిప్పుకుంటారు. రిపీట్ చేసుకో. సో అంతేగా 27 కనీసం ఉండాలండి. ఎప్పుడైనా సరే మీకు మాల అంటే 27 కనీసం ఉండాలి. సో అందుకని 27 పసుపు కొమ్ములతో దాన్ని 4 తిప్పులు తిప్పితే 108 అయిపోయినట్టే. అయిపోయింది. అప్పుడు పసుపు కొమ్ములతో చేసినట్టయితే కనుక పసుపు తాడు అనేది ఈయన ఖచ్చితంగా. కట్టడమో ఆవిడ కట్టించుకోవటమో ఏదో ఒకటి జరుగుతుంది. జరుగుతుంది. ఆల్రెడీ కట్టించుకున్న వాళ్ళకి మంగళం అనేది. అది సుస్థిరంగా ఉంటుంది, సౌభాగ్యవంతంగా ఉంటుంది, అనురాగభరితంగా ఉంటుంది. అమ్మా, ఎంత మంచి మాట చెప్పారు సార్. సో అది అలాగే ఉండాలి. ఏ భార్యాభర్త అయినా చక్కగా సంతోషంగా వాళ్ళ జీవితం కదా. సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వచ్చేటటువంటి ఈ రోజున అస్సలు మిస్ అవ్వకండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేనటువంటి మంచి మార్గాన్ని సూచించారు. ఖచ్చితంగా వినియోగించుకోండి. వేల వేల కృతజ్ఞతలు సార్. నమస్తే.